కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం గాంధీ భవన్లో ఇక మంత్రులతో ముఖాముఖి లేనట్లేనా? ముఖాముఖి కార్యక్రమం ముక్కుబడిగా మారిందా? పీసీసీ సైతం ముఖాముఖిని లైట్గా తీసుకుంటోందా? మంత్రులతో ముఖాముఖి లేకపోవడంతో కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తోందా? అసలు మంత్రులతో ముఖాముఖి ఉన్నట్టా లేనట్టా? వాజ్ ది స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టాక గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ఇటు ప్రభుత్వానికి అటు పార్టీకి మధ్య ఉన్న గ్యాప్ను తగ్గించడంతో పాటు పార్టీ కార్యకర్తలకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడం మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని పీసీసీ చెప్పుకొచ్చారు. వారంలో 2 రోజులు మంత్రులు గాంధీ భవన్కొచ్చి కార్యకర్తలు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాళ్ల సమస్యలను పరిష్కరించాలని ఈ కార్యక్రమం ఉద్దేశం. ఇలా కొంతకాలం నడిచింది. సమస్యలు పరిష్కరించడంతో కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటి నుండి పార్టీకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ తగ్గినట్లేనని, ఇక పార్టీకి ఎదురు లేదని పార్టీలో అంతా అనుకున్నారు. నాలుగు వారాలు మంత్రులు గాంధీ భవన్కొచ్చి కార్యకర్తలతో పాటు ప్రజల ఫిర్యాదులను స్వీకరించి స్పాట్లోనే కొన్ని సమస్యలను పరిష్కరించారు. కంటిన్యూగా ప్రతి వారం మంత్రులు గాంధీ భవన్కి వస్తారు. ముఖాముఖి కార్యక్రమం కొనసాగుతుందని అంతా భావించారు. కానీ అది మూనాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ప్రతి వారం మంత్రులు గాంధీ భవన్కి వస్తారని భావించి సమస్యలు చెప్పుకోవడానికి గాంధీ భవన్కి వచ్చిన కార్యకర్తలు, ప్రజలు నిరాశతో వెనుతిరిగిపోయే పరిస్థితి ఏర్పడింది. వరుసగా 4 వారాలు ముఖాముఖి నిర్వహించి మళ్లీ వాయిదా వేయడంతో కార్యకర్తలు నిరాశకు లోనవుతున్నారు. అసలు ముఖాముఖి కార్యక్రమం ఉన్నట్టా లేనట్టా అని గాంధీ భవన్కు వచ్చిన నేతలను అటు కార్యకర్తలతో పాటు ఇటు సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇంకా కొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటే ఎలా అని కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారట. ఎందుకంటే కింది స్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, నేతల మధ్య సమన్వయ లోపాలని కూడా సరిదిద్దాల్సిన సమయంలో ముఖాముఖి నిర్వహించకపోతే లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని నేతలు లోలోపల చర్చించుకుంటున్నారట. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సైతం మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని లైట్ తీసుకుంటున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ముఖాముఖి కార్యక్రమం మసకబారినట్లేనా అని అంతా అనుకుంటున్నారు. పార్టీ సమస్యలను, కార్యకర్తలకు ఎదురవుతున్న ఇబ్బందులను మరి ఎవరికి చెప్పుకోవాలో కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఇప్పటికైనా ముఖాముఖి కార్యక్రమాన్ని కంటిన్యూ చేసి పార్టీ కార్యకర్తల సమస్యలతో పాటు ప్రజల సమస్యలను పరిష్కరిస్తే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకోవడంతో పాటు మెజారిటీ స్థానాలు గెలవచ్చనే భావన నేతలతో పాటు కార్యకర్తల్లోనూ ఉంది. లేదంటే పార్టీకి గడ్డు పరిస్థితులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇది గ్రహించి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్తో పాటు ప్రభుత్వ పెద్దలు ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తే భవిష్యత్తులో పార్టీ మరింత బలం పుంజుకుంటుందని భావిస్తున్నారు. మరి ముఖాముఖి నిర్వహిస్తారా లేక లైట్ తీసుకుంటారా చూడాలి.